హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. సో ఈరోజు మీ ముందుకు నేను వరలక్ష్మి వ్రతం బ్లాగ్తో వచ్చేసాను. సో ముందు రోజు ఇలాగా డెకరేషన్స్ అవి చేసేసుకున్నాను. ఇవి చాలా మటుకి సామాన్లు ఇండియా నుంచే తెచ్చేసుకున్నాను నాతో పాటు వచ్చినప్పుడు. అండ్ ఈ ఎలిఫెంట్స్ అవన్నీ ముందే ఉన్నాయన్నమాట. వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇలా ఎలిఫెంట్స్ పెట్టి మధ్యలో ఉర్లి పెట్టి ఇలా డెకోర్ చేశాను ఎంట్రీ వేలో, ఖాళీగా అనిపించింది అందుకని. అండ్ మెయిన్ డోర్కి ముందు రోజు రాత్రి ఇవన్నీ మామిడి తోరణాలు అవి పెట్టేసుకున్నాము. తర్వాత శనగలు నానపెట్టుకోవాలి కదా, సో ఇవి నానపెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇది స్నానం అది చేసి ఫ్రెష్ బట్టలు వేసుకొని తోప్పిండి అది బూరెల కోసం చేసుకున్నాను గ్రైండర్లో. ఇంకా ఉర్లీలో కొన్ని ఫ్లవర్స్ వేసుకొని రాత్రి ఇలాగా మొత్తం నీట్గా సామాన్లు అవన్నీ తోముకుని నీట్గా చేసి పెట్టేసుకున్నాను. ఇది పొద్దున్నండి ఇలా చిన్న ముగ్గు వేసేసుకున్నాను అనమాట ఎంట్రన్స్లో. దాని తర్వాత శనగలు నానపెట్టాను కదా, అవి ఇలాగ ఆరిపెట్టి బాల్కనీలో పెట్టేసాను అనమాట. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి, గంటలో ఆరిపోయి. దాని తర్వాత ఇలా మడి కట్టుకుని వచ్చేసి ఇంకా వంట స్టార్ట్ చేసాను ఫస్ట్. సో 9 రకాల పిండి వంటలు, అన్నం, పప్పు, కూర ఇవాళ రెసిపీస్ అనమాట. సో ఇలాగ చాలా మటుకు ప్రిపరేషన్స్, పులిహార, దద్దోజనం అవన్నీ ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి. సో హాయ్ ఎవ్రీవన్, అప్డేట్ ఏంటంటే మాక్సిమం వంట అంతా అయిపోయింది, జస్ట్ వేయించడం ఉంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, పులగం, పర్వాణం, దద్దోజనం, పులిహార అంటే టిక్ మార్కులు పెట్టుకున్నాను. ఇవన్నీ అయిపోయి పులిహార పోపు ఒకటే పెట్టాలి. పెరుగారులది పెరుగు చేసి ఉంచాను అనమాట. బూర్లది తోపు అంటే బయటది తోపు ఉంటుంది కదా అది, అండ్ లోపల స్టఫింగ్ అది కూడా రెడీ. చిటిబూర్లు ఇదేంటంటే ఆలూ భజియా, అంటే మన ఆలూతో బజ్జీలు వేసేస్తాను 4-5. సో ఈ వేపడాలు ఉన్నాయి, ఇది 1 గంట టైం పడుతుంది. సో ఇప్పుడైతే ఈ వంట అంతా మాక్సిమం అయిపోయింది, వేయించాలి ఇవన్నీ అంతే. సో ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ నేను పూజ అది చేసేసుకుంటాను, దాని తర్వాత ఈ కార్యక్రమంకి వస్తాను మళ్ళీ. పూజ చేసుకున్నాక పులిహార పోపు పెడదాం అనుకున్నాను, కానీ ఇంకొంచెం టైం ఉంది అనేసి నేను ఫాస్ట్గా పులిహారలోకి పోపు వేసేస్తున్నాను అనమాట. చింతపండు మగ్గు వేసేసి కొంచెం నువ్వుల పొడి వేసాను. దాని తర్వాత ఇలా పోపు రెండిట్లో వేసి ఉంచేసాను. దాని తర్వాత పూజ అది అయిన తర్వాత కలుపుదాం అనుకున్నాను. సో ఇది కూడా ఒక పెద్ద పని అయిపోయింది. ఇప్పుడు అంటే సాయంత్రం అందరూ వస్తే పులిహార పెడదామని ఎక్కువ పులిహార చేశాను అనమాట. దాని తర్వాత ఇక్కడ పూజ చేసేసుకుంటున్నాను. ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను, కానీ ప్రశాంతంగా చాలా బాగా గంట సేపు అయితే చక్కగా పూజ చేసుకున్నాను. అష్టోత్తరాలు అవి చదువుకొని, కథ చదువుకొని, చాలా టైం తీసుకొని చక్కగా పూజ చేసుకున్నాను అనమాట. బాగా అయింది, చాలా బాగా అనిపించింది. సో అన్నీ చదువుకున్నాను. మేము జస్ట్ కలశం పెడతామండి. సో ఆ కలశం డెకరేషన్ కూడా చాలా ఎక్కువ టైం పట్టలేదు. సో ఆ కలశం అది డెకోర్ చేసి పూజ చేసేసుకున్నాను. సో చూసారు కదండి, పూజ అయితే చాలా బ్రహ్మాండంగా బాగా అయిపోయింది. ఇప్పుడు ఇగో వేయించడానికి వచ్చాను. నేనైతే పులిహార పోపు పెట్టాను ఆల్రెడీ పూజకు ముందే కొంచెం టైం ఉంటే. సో ఇప్పుడేమో గారెలు, తర్వాత బూరెలు, ఇంకా చిటిబూర్లు ఇవి వేయించాలన్నమాట. ఇగో ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను ఆయిల్ వేడెక్కగానే ఇగో ఇక్కడ పిండి, ఇంకా ఇది గార్ల పిండి ఇవి ఉండలు చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా ఇప్పటికి కావాల్సినవే చేసుకుంటున్నాను. సో నైవేద్యం పెట్టేసి 1 అరగంటలో నా పని అయితే అయిపోతుంది. ఇక్కడ నేను పెసరపప్పు బూరెలు చేస్తున్నానండి. ఫస్ట్ స్వీట్ చేసేసిన తర్వాతే హాట్ వేయించాలి కదా, అందుకని బూరెలు ఫస్ట్ వేయించేస్తున్నాను. ఈ తోపుపిండి అయితే ఇందాకలా గ్రైండర్లో రుబ్బాను కదా, ముందు రోజే రుబ్బు పెట్టేసుకున్నాను మడిగా స్నానం చేసి ఫ్రెష్ బట్టలు వేసుకొని. దాని తర్వాత బూరెలు వేసేసుకుంటున్నాను. దాని తర్వాత ఇప్పుడు గారెలు చేస్తున్నాను అనమాట, గారెలు, పెరుగు గారెలు. ఆ బూరెల పిండితోనే చిట్టుబూరెలు కూడా వేసేసుకున్నాను. సో ఫైనల్గా నా ప్రసాదం ప్లేట్ మొత్తం రెడీ అయిపోయింది. 9 రకాల పిండి వంటలు, దాని తర్వాత అన్నం, పప్పు, కూర, పులుసు. సో ప్రతి ఇయర్ ఇలాగే చేస్తాను, అండ్ ఈ సంవత్సరం కూడా అలాగే చేశాను. ఫుడ్ అయితే చాలా టేస్టీగా వచ్చింది. దాని తర్వాత దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసుకున్నాను. నా పూజ అయితే నైవేద్యంతో పాటు బ్రహ్మాండంగా అయిపోయింది. దేవుడికి చీర, నగలు అవన్నీ మనం పెడతాం కదా లాస్ట్ అవి ఒక పట్లంగా, అలాగే ఇలాగ మొత్తం పూజ అది ఫినిష్ చేసేసుకున్నాను అనమాట. మధ్యాహ్నం 12 కల్లా అయిపోయిందంతా. హే గాయ్స్, సో మధ్యాహ్నం భోజనాలు, తర్వాత 2-3 పేరెంటం అవన్నీ అయ్యింది, వచ్చారనమాట. సో ఇప్పుడైతే సాయంత్రంకి ప్రిపరేషన్ చేస్తున్నాను. విజయవాడ చిట్టి బూర్లు, దాని తర్వాత టొమాటో పచ్చడి నేను ఆల్రెడీ చేసి ఉంచేసాను 2 రోజుల ముందే. సో అది తీసి బయట పెట్టాను. దీంతో పాటు కాంబినేషన్ చాలా బాగుంటుంది. యూజువల్గా అయితే చిట్టుబూరెల్లో అల్లం, పచ్చిమిరపకాయలు దంచి వేయచ్చు, బట్ నేను ఇందులోని జస్ట్ ఉప్పును, జీలకర్ర వేసుకున్నాను అంతే. దీంతో పాటు టొమాటో పచ్చడి కాంబినేషన్ చేశాను. సో అయిపోయండి, ఫైనలీ విజయవాడ చిట్టి బూరెలు రెడీ అయిపోయి ఇవి టేబుల్ మీద పెట్టేస్తున్నాను. అంతా అయిపోయింది. ఇంకా దద్దోజనం రైస్ పెట్టేశాను. అది ఇన్స్టాపాట్ ఓపెన్ అయిపోతే ఇంకా దానికి పోపు పెట్టడమే.
సో ఇవన్నీ మ్యాక్సిమం చూడండి ఇక్కడ అన్నీ రెడీగా చేసి పెట్టేశాను. సో ఈ చిట్టి బూర్లు, తర్వాత ఏమో టొమాటో పచ్చడి, ఇగో దాని తర్వాత యాక్చువల్లీ మెయిన్ కోర్స్ ఇక్కడ ఉండాలి, డెజర్ట్. ఇవి పులిహార అనమాట, 2 ఒకటి తీసి అక్కడ పెడతాను, అయిపోయాక మళ్ళీ పెడతాను. ఇక్కడ దద్దోజనం వస్తుంది. దాని తర్వాత ఇంకా స్టార్టర్స్లోకి మన జామకాయలు ఉంటాయి కదా, ఇక్కడ ఇంత పెద్ద పెద్ద దొరుకుతాయి. సో అవి కట్ చేసి పెడతాము. ఇంకా సోడా, స్పెషల్ సోడా అనమాట, అది ప్రిపేర్ చేస్తాము. దాని తర్వాత డెజర్ట్లోకి ఐస్ క్రీమ్ అనుకుంటున్నాము. సో ఇది అండి ఇవాళ మెను, సింపుల్ అండ్ స్వీట్ మెను అనమాట. సో అయిపోయిందంతా. నేను ఇప్పుడు కిచెన్ అంతా క్లీన్ చేసి రెడీ అవడానికి వెళ్ళిపోతాను. ఫైనల్గా ఇలా రెడీ అయిపోయానండి. జడకు పెట్టుకున్న వేణి ఉంది కదా పువ్వులది, అదేమో నాకు మను వెడ్డింగ్ యాక్సెసరీస్ అని తను పంపించిందనమాట. తన దగ్గర రకరకాల వెడ్డింగ్ యాక్సెసరీస్ అవి ఉంటాయి, పెళ్ళికి వేసుకునే మాలలు, కొబ్బరి బొండాలు, తర్వాత ఇలాగా వేణీలు అవన్నీ కూడా. అండ్ మెహందీ చాలా బాగా పెడుతుంది తను. సో దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు డాలస్లో ఉంటే కనుక. అలాగా అది పెట్టుకొని ఓవరాల్గా ఇలా లుక్ ఫైనల్గా రెడీ అయిపోయాను. హాయ్ గైస్, సో రెడీ ఇలా అయిపోయాను అనమాట. ఇవాళ అందరూ వెళ్ళిన తర్వాత వీడియో తీసుకోవాల్సి వస్తుంది, నాకు అసలు టైమే కుదరలేదు. సో ఈ శారీ వచ్చి నేను సితారా క్రియేషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఇంతకుముందు చాలా కొలాబరేషన్స్ చేశాను వాళ్ళతో. శారీస్ అవి చాలా బాగుంటాయి క్వాలిటీ, అండ్ వాళ్ళ ఓన్ బుటీక్ కూడా ఉంది. సో బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అక్కడే జరిగింది. నేనైతే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అంటారు కదా, అది చేయించుకున్నాను. బట్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా వాళ్ళు చేయిస్తారు. సో ఈ కలర్ కాంబినేషన్ చాలా యూనిక్గా అనిపించి తీసుకున్నాను. సో మీకు ఇలాంటి మంచి మంచి శారీస్ కావాలంటే నేను 2 పేజెస్ ఉన్నాయి వాళ్ళవి. రెగ్యులర్ శారీస్కి డ్రేప్స్ బై సితారా, దాని తర్వాత పట్టు చీరలు వాటికి సితారా క్రియేషన్స్, దాని తర్వాత కుర్తీస్ అవన్నీ కావాలంటే కుర్తీ బై సీత అనే పేజ్ ఉంది. సో ఆ 3 పేజెస్ని మీరు ఫాలో అవ్వండి. మంచి మంచి డ్రెస్సెస్ అండ్ శారీస్ మీ సొంతం చేసుకోండి. దాని తర్వాత ఇలాగా జ్యువెలరీ అదులు పెట్టుకుని రెడీ అయిపోయానండి. సో ఇవాళ మేకప్ వచ్చి నాకు దేవిక మేకప్ ఆర్టిస్ట్ అని తను చేశారు. చాలా బాగా మేకప్ చేస్తారు. మీ డాలస్ చుట్టుపక్కల ఎక్కడున్నా సరే తను వచ్చి చేస్తారు. సో తను కాంటాక్ట్ అవ్వండి. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ కింద డిస్క్రిప్షన్ లో నేను ట్యాగ్ చేస్తాను, చూడండి. అండ్ ఈసారి నేను తాంబూలం కి, రిటర్న్ గిఫ్ట్ కి ఈ బ్యాగ్స్ తెప్పించానండి. ఇవి ఇండియా ఫ్యాన్సీ స్టోర్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించాను. కాలిఫోర్నియా బేస్డ్, కానీ యూఎస్ మొత్తం షిప్ చేస్తారు. వాళ్ళ దగ్గర చాలా మంచి మంచి యూనిక్ గిఫ్ట్ ఐటమ్ కలెక్షన్స్ ఉంటాయి. బ్రాస్వి, తర్వాత డిఫరెంట్ ఉన్నాయి. మీరు వాళ్ళ పేజ్ లో చెక్ చేయొచ్చు. ఇలాంటి బ్యాగ్స్ అయితే చాలా వెరైటీ ఉన్నాయి. ఈ బ్యాగ్స్ అయితే నాకు చాలా కొత్తగా అనిపించాయి అండ్ చాలా బాగున్నాయి కదా, హ్యాండ్ బ్యాగ్ లాగా చూడండి. సో ఇందులోనేమో పసుపు, కుంకుమ, శనగలు, ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టి ప్యాక్ చేశాను అనమాట. ఇది పర్ఫెక్ట్ సైజ్. సో ఇలాంటి చాలా వెరైటీ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో ఒకసారి పేజ్ అయితే తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి. నాకు బ్యాగ్స్ చాలా నచ్చాయి అండ్ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ నచ్చాయి. అన్ని అయిపోయి యాక్చువల్లీ 2 బ్యాగ్స్ మిగిలాయి. మంచి మంచి కలర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఇప్పుడైతే ఈ 2 మిగిలాయి, ఇవి కూడా అయిపోతాయి. సో ఈసారి బ్యాగ్స్ అన్ని అయిపోయాయి అనమాట. అందరికీ బాగా నచ్చాయి. సో ఇంకా డిఫరెంట్ ఉంటాయి, అన్ని ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ అందరూ బాగా తిని ఎంజాయ్ చేసి తాంబూలాలు అవి తీసుకుని వెళ్ళారు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చారు, అందరూ వచ్చారండి. పిలిచిన వాళ్ళు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ అందరికీ కూడా. పిలిచిన వాళ్ళలో చాలా మంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వచ్చారండి. కొంతమంది రాలేకపోయారు, వాళ్ళు కూడా ఆ రోజే పూజలు అవి చేసుకున్నారు. బట్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ అనిపించింది అందరినీ కలిసి చాలా రోజుల తర్వాత. ఇండియాలో 5 months ఉండిపోవడం వల్ల అందరినీ మిస్ అయ్యాను అనమాట. సో అందరూ వచ్చి బాగా కబుర్లు అవి చెప్పి ఎంజాయ్ చేసాము. సో చాలా బాగా అయిపోయింది అనమాట ఈసారి వరలక్ష్మి వ్రతం. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఒక మంచి మెమరీతో వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను. అండ్ మంచిగా రెడీ అయ్యాము, పూజ చేసుకున్నాము, తిన్నాము, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసాము. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో అది అండి మా వరలక్ష్మి వ్రతం వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కాశీలో మేము ఏం పూజలు చేసాం ఆ వీడియోస్ వస్తాయి, తప్పకుండా చూడండి. కీప్ వాచింగ్. బాయ్.